ఈ భూమిపై ఇప్పటికీ మన మధ్య తిరుగుతున్న ఒక మహాశక్తి ఉందంటే మీరు నమ్ముతారా? అది కథ కాదు, కల్పితం కాదు, భక్తుల నమ్మకం. అతను దేవుడు కాదు, మనిషి కాదు, కానీ శక్తి, భక్తి, ధైర్యానికి ప్రతిరూపం హనుమంతుడు. రామాయణంలో శ్రీరాముడి కోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టినవాడు, ఒకే ఎగరంలో సముద్రాన్ని దాటినవాడు, లంకను అగ్నికి ఆహుతి చేసినవాడు అదే ఆంజనేయ స్వామి. కానీ అసలు మిస్టరీ ఇప్పుడే మొదలవుతుంది. హనుమంతుడు ఎప్పుడూ చనిపోలేదు. అవును, అతను చిరంజీవి, యుగాలు మారినా జీవించేవాడు. పురాణాలు చెబుతున్నాయి, ఎక్కడైనా శ్రీరామనామం వినిపిస్తే అక్కడికి కనిపించకుండా వచ్చి నిలబడేవాడు హనుమంతుడే అని. ఇంకా ఒక అద్భుతం ఉంది. లక్ష్మణుడు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి సంజీవని ఔషధం తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ ఏది ఔషధమో గుర్తించలేక మొత్తం సంజీవని పర్వతాన్నే తన భుజాలపై ఎత్తుకుని యుద్ధభూమికి తీసుకొచ్చాడు. ఆ ఔషధంతో లక్ష్మణుడు మళ్ళీ ప్రాణం పొందాడు. కొందరు ఇప్పటికీ చెబుతున్నారు, ఆ పర్వతం ముక్కలు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో పడిపోయాయని, అక్కడ ఇప్పటికీ అద్భుతమైన ఔషధ గుణాలున్న మొక్కలు పెరుగుతున్నాయని. భారతదేశంలో చాలా మంది తమ అనుభవాలు చెబుతున్నారు. ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరో తెలియని శక్తి వచ్చి కాపాడిందని, ఒక పెద్ద వానరం రూపంలో దర్శనమిచ్చిందని, వెంటనే కనిపించకుండా పోయిందని. అది సాధారణ కోతి కాదు, అది హనుమంతుడే అని వాళ్ళు నమ్ముతున్నారు. కొంతమంది చెబుతున్నారు, హిమాలయాల లోతుల్లో మనకు కనిపించని లోకాల మధ్యలో ఆయన ఇప్పటికీ ధ్యానం చేస్తున్నాడని. కానీ అసలు నిజం ఏమిటంటే, హనుమంతుడు ఎక్కడ ఉన్నాడో కాదు, మనం ఆయన్ను ఎంత నమ్ముతున్నామో అక్కడే ఉంటాడు. అతని అసలైన శక్తి అతని బలం కాదు, అతని భక్తి. శ్రీరాముడిపై అతని అచంచలమైన నమ్మకం అతన్ని అమరుడిగా మార్చింది. అందుకే అంటారు, భక్తి ఉంటే హనుమంతుడు నీతోనే ఉంటాడు. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని మిస్టరీ దివ్య కథల కోసం మన కళ్యాణి కుక్కడపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.